మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి క్వారీ గుంతలో ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన 3 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగిలిన వారి కోసం 20 గంటలుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. క్వారీ లోతు ఎక్కువగా ఉండటంతో గాలింపు కష్టంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో నీట మునిగి ముగ్గురు చనిపోయిన ఘటన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతుంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి దివిటిపల్లి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ముగ్గురు యువకులు నిన్న ఇక్కడ మనం ప్రజెంట్ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి క్వారీ కోసం తీసినటువంటి నీటి గుంట దగ్గరికి ఈత కోసం వచ్చారు. ఈ క్రమంలోనే వారు నీటిలోకి వెళ్ళడంతో పాటు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయినటువంటి ఘటన మనం చూస్తున్నాం. విజువల్స్లో మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఈ ప్రాంతంలోనే వాళ్ళు ఈత కోసం అని చెప్పి లోపలికి దిగారు. ఇదే క్రమంలో ముగ్గురు ఒకేసారి నీట మునగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటికీ విజయ్ మృతదేహాన్ని అయితే బయటికి తీసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ మరో ఇద్దరుగా ఉన్నటువంటి అయ్యప్ప మహమూద్ మృతదేహాల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కూడా ఈ యొక్క ప్రమాద ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే ఈ తెలంగాణ స్టేట్కు సంబంధించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. నీటిలో మనం క్లియర్గా చూడొచ్చు, లోపల వారి కోసం పూర్తిగా వెతుకుతున్నటువంటి పరిస్థితి. అయినా ఈ క్వారీ అనేది పెద్దగా ఎక్కువగా లోతు ఉండడం, అదేవిధంగా రాళ్ల కోసం తీసినటువంటి క్వారీ కాబట్టి లోపల రెస్క్యూ అనేది కష్టంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. మరో ముగ్గురు కూడా వాటర్లోకి వెళ్ళారు. వాళ్ళు అక్కడక్కడ కర్రల సాయంతో లోపల ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తిస్తున్నారు. ఎక్కడైనా మెత్తని భాగాలుగా తగిలితే అక్కడ డెడ్ బాడీలు ఉన్నట్లుగా కూడా గుర్తించి వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఒకవైపు దివిటిపల్లిలో ముగ్గురు, మరోవైపు మోతి గన్పూర్లో కూడా చేపల వేటకు వెళ్ళి ఇద్దరు చనిపోయిన ఘటన. అక్కడే కూడా మృతదేహాల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ప్రజెంట్ మన దగ్గర ఈ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ విషయం ఎప్పుడు తెలిసింది? ప్రజెంట్ ఇక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? మాకు నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో జడ్చర్ల ఫైర్ స్టేషన్కు ఒక కాల్ వచ్చింది. డబుల్ బెడ్రూమ్ దివిటిపల్లి దగ్గరలో ఉన్న క్వారీలో ఒక ముగ్గురు నీట మునిగినరని కాల్ వచ్చింది. మేము ఇమీడియట్ సమాచారం రాగానే అక్కడ నుంచి టర్న్అవుట్ అయ్యి లొకేషన్కి రావడం జరిగింది. వచ్చిన వెంటనే స్థానికులు ఒక బాడీని రిట్రైవ్ చేశారు అనమాట. రిమైనింగ్ ఇద్దరు వచ్చేసి లోపలనే నీట మునిగి ఉన్నారు. వారి కోసం నిన్న రాత్రి 9-9:30 వరకు కూడా గాలింపు చర్యలు చేపట్టినాం. అయినా కానీ సఫలం కాలేదు. మళ్ళీ పొద్దున 8 గంటల నుంచి మళ్ళీ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు మన టీం ఇక్కడ ఒక 6 మంది పనిచేస్తున్నాం. మన దగ్గర బోటు కూడా ఉంది. బోటు ద్వారా కూడా నిన్న రాత్రి 9-9:30 వరకు కూడా ప్రయత్నించినాం కానీ దొరకలేదు. ఇప్పుడు ఏంటంటే మేజర్గా అంటే వేరే చోట చెరువులో లేదా బావిలో అయితే గుర్తించడం తొందరగా అవుతుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ బట్టి చూస్తే ఆ రాళ్ళు ఇదంతా కూడా అంటే వాస్తవంగా రెస్క్యూకు ప్రధాన ఆటంకిగా ఏది మారుతుందంటే ఏం చెప్తారు? అంటే ప్రస్తుతం ఏంటంటే క్వారీ విస్తీర్ణం పెద్దగా ఉంది. దాని యొక్క లోతు కూడా 10-15 ఫీట్లు యావరేజ్గా ఉంది. మన వాళ్ళు ఏంటంటే లోతు ఎక్కువగా ఉండడం, విస్తీర్ణం కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొంతవరకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. బట్ ఏంటంటే మనం గాలింపు చర్యలు చేస్తున్నాము. దాంతోపాటు ఏంటంటే మన రోప్స్, పాతాల కంట అని ఎక్కడ ఆ పర్సన్స్ ఎక్కడ నీట మురిగినరో ఆ సమయంలో ఉన్న వారి దగ్గర సమాచారం తీసుకొని ఆ సరౌండింగ్లో ఆ విస్తీర్ణంలో ఫస్ట్ బాడీ దొరికిన ప్రాంతము, దాని తర్వాత వాళ్ళు నీట మునిగిన ప్రాంతం ఆ మొత్తం ఏరియాని కవర్ చేస్తున్నాము. కర్రల సహాయం ద్వారా లోపల ఏదైనా మెత్తటి భాగం తగులుతుందా అని చూస్తున్నాము. దాని తర్వాత అదేవిధంగా పాతాల కంటకి ఏదైనా తాకినా బయటికి రావడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఈత కోసం వచ్చారు కాబట్టి బట్టలు కూడా లేవు. ఒక లో దుస్తులు ఉండడం వల్ల కొంత ఎక్కువ సమయం తీసుకుంటుంది. వీలైనంత వరకు మా సైడ్ నుంచి ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి మిగిలిన ఇద్దరిని కూడా బయటికి తీయడానికే ప్రయత్నిస్తాం. చూస్తున్నాం ఇది ఓవరాల్గా ఆ రోజు అంటే సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మనం ఇక్కడ నుంచి చూస్తే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళు దుస్తులను అక్కడే వదిలేశారు. అంటే అక్కడికి వచ్చారు, అక్కడ దుస్తులను వదిలేసిన తర్వాత ముగ్గురు కూడా నీటిలోకి దిగారు. ఈ క్రమంలో ఎవరైతే అజయ్ బాడీ దొరికిందో అతనికి కాస్త ఈత వస్తుంది. ఈ క్రమంలో మరి వారిని కాపాడడానికి వెళ్ళిన క్రమంలో అతను లోపలికి వెళ్ళాడా, లేదంటే ముగ్గురు ఒకరినొకరు పట్టుకోవడం వల్ల నీట మునిగారా అనేది మాత్రం పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మహబూబ్ నగర్ పోలీసులు, మరోవైపు రెవెన్యూ శాఖ, మరోవైపు ఫైర్ సిబ్బంది అంతా కూడా పూర్తిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
అంటే నిన్న రాత్రి వేళలో కూడా దీనికి సంబంధించినటువంటి సహాయక చర్యలను చేపట్టారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించకపోవడంతో మిగతా ఇద్దరికి సంబంధించినటువంటి అయ్యప్ప కావచ్చు, మరోవైపు మహమూద్కు సంబంధించినటువంటి డెడ్ బాడీలు అయితే లభ్యం కావాల్సి ఉంది. మరి ఈ రెస్క్యూను ఇదే విధంగా కొనసాగిస్తాం, వారి డెడ్ బాడీలు దొరికేంత వరకు కూడా ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈత కోసం వచ్చి ముగ్గురు యువకులు గల్లంతు కావడం, అదేవిధంగా ఇప్పుడు చనిపోయిన వారందరూ కూడా వారి మీద ఆధారపడి చాలా కుటుంబాలన్నిటి కూడా వారికి ఆధారపడి ఉన్నాయి. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఈరోజు చనిపోవడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అనేది ఇక్కడ చోటు చేసుకున్నాయి. మరోవైపు మోతి గణపూర్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు నీట మునిగి 5 మంది చనిపోయినటువంటి ఘటన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందనే చెప్పవచ్చు. ఇది ఓవరాల్గా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్.